మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభప్రదమైన నామలో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. చెప్పరా వందనాలు? ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవులు సూపర్ స్టార్లు అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది కాదు ఆస్కార్ అవార్డు, మనకివ్వాలి. ఏదో చనిపోతే చాలా విచారంగా ఉండాలి అనే ఉద్దేశం. నేను నా కొడుకుని అడిగాను, ఒరే నేను కోటేసుకొస్తున్నాను బాగుంటుందా అని. ఆ పర్లేదు డాడీ అన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, జన్మదినము కంటే మరణదినము మేలు. ఇందాక ఒక భక్తులు చెప్పారు, నా పందాలో ఉన్నారు. ఇది సంతోషించవలసిన సమయం. ఈవేళ ఒక విషయంలో చెప్పాలంటే, తమ్ముడు ఆశీర్వాదు భూలోకంలో నడిచి యేసయ్య ఆయన కొరకు సిద్ధపరిచిన ఆయన సన్నిధిలో కాలు పెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టాడు ఒకసారి. ఎంత చిన్న వయసులో పరలోకం వెళితే అంత గొప్ప అండి. హీ గాట్ ప్రమోషన్. చావు కాదు ఇది, చేసిన సేవకు దేవుడు మెచ్చుకుని బడా ఆశీర్వాదం. వచ్చారా, ఇక్కడ పెద్ద కొయర్ ఉంది, అక్కడ పాడిదిగానే తీసుకెళ్ళిపోడు. గట్టిగా చప్పలు కొట్టాడు. మనోడంతా సినీ ఫీల్డ్కి వెళ్తే పెద్ద గొప్ప అనుకుంటారు, కానీ పరలోక కొయర్లో ఆశీర్వాదం గారు ఉన్నారు. ఇప్పుడు నేను ఇంచుమించు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు సంగీత పరిచయంలో ఉన్నాను. తమ్ముడు నాకు బాగా తెలుసు, నాకు ఇష్టమైన స్వరం. ఇదిగో మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చాలా అభిమాని అంట. కొన్ని స్వరాలు అలాగ మైండ్లో ఉండిపోతాయి. పాట పాడేవారు అందరూ కూడా ఒకేలాగా పాడితే బాగోదు, బోరుకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం గారికి ఇచ్చిన వరం చాలా అద్భుతమైన స్వరం. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. జీవితంలో మనం 2 విషయాలు తప్పకుండా సిద్ధపడాలి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని రాకడ కొరకు. ఒక విశ్వాస అయినా, సింగర్ అయినా, ప్రీచర్ అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా, ఎవడైనా సరే క్రైస్తవుడు సిద్ధపడవలసింది ఆయన రాకడ కొరకు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది చెప్తే మీకు గుండె ఆగిపోద్ది. మరణం కోసం. మనం మరణం కోసం కనిపెట్టాలి, సిద్ధపడాలి. చాలామంది సిద్ధపడడం అలవాటు లేక, సిద్ధపరిచే బోధలు లేక, కనీసం మన పిల్లలకు కూడా, నాన్న నేను ఉండనురా, నా వయసు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు దేవునితో నడవాలి, ముందు నుంచే దేవుని గురించి తెలుసుకొని జ్ఞానం మనం పిల్లలకు నేర్పలేకపోతున్నాం. అందుకని గుండె పగిలి ఏడుస్తున్నారు అమ్మ కానీ నాన్న కానీ చనిపోతే. మనం చెప్పట్లేదు అది. అందుకనే సొలొమోను రాసిన కీర్తనలో ఇందాక చదివారు 91, మాకు జ్ఞాన హృదయము దయచేయము. మనం మానవులుగా జ్ఞానం సంపాదించాలి. అది MBBSలో అయి కాదు. మన బ్రతికేంటి, నేను ఎందుకు పుట్టాను, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఈ 2 ఆలోచించుకొని పుట్టుకరోజులు చేసుకుంటున్నాం. కానీ మన చావు కొరకు, రాకడ కొరకు సిద్ధపడాలి. అలా సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. కాబట్టి నేను మా సంఘంలో చనిపోతే ఇలాగే సోగ్గానే వెళ్తాను. చనిపోయిన స్థలంలో విచారకరమైన మాటలు చెప్పవలసినంత అవసరం మనకి లేదు. అది విశ్వాసం లేనివారు. ఇప్పుడు ఒకటి అడుగుతాను, మీలో ఎంతమందికి ఆశీర్వాదం గారు పరలోకం వెళ్ళడం ఇష్టం లేదో ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తరు. వెళ్ళినందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చిన్న వయసులో వెళ్తే, ఇప్పుడు ఉద్యోగస్తుడికి చిన్న వయసులో ప్రమోషన్ ఇచ్చారనుకోండి, ఆఫీసు వాళ్ళు అంతా కుళ్ళుకుంటారు. వీడు నాకంటే జూనియర్, వీడికి ప్రమోషన్ అండి. పరలోకం వెళ్ళాలంటే ప్రమోషన్ అండి. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడాలి, మరణం కొరకు సిద్ధపడాలి. మనం ఈ కూటానికి వచ్చాం, మళ్ళీ రేపు ఎవరిదో జ్ఞాపకార్థ కూటం తెలియదు. కాబట్టి ఎప్పుడు సిద్ధపడాలి అంటే, ఇప్పుడే సిద్ధపడాలి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. అనగా ఆశీర్వాదం గారిలా రక్షణ పొందాలి. నేను ఆడ స్టేజ్ మీద పాడుతున్నప్పుడల్లా వాళ్ళ తల్లి ఎవరో నాకు తెలియదు, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటానండి. ఎంత పుణ్యం చేసుకుందో, ఎంత ప్రార్థన చేసిందో ఆశీర్వాదాన్ని కనడానికి. ఏం పాడతాడండి వాడు, గుండెల్లోంచి వస్తుంది స్వరం. ఇందాక అన్న చెప్పాడు, అదే గుండెల్లోంచి. అందుకని ఎంతమంది, నేను అనుకుంటున్నాను జన్మదినం ఎంతమంది వచ్చారో లేదో తెలియదు, కానీ మరణదినానికి ఎంతమందిని, ఇంత పెద్దల్ని ఈ ఊరు తీసుకొచ్చాడంటే గట్టిగా చప్పలు కొడదాం. అది క్రైస్తవుడు సత్తా. వాడు పుట్టినప్పుడు పేదగా ఉండొచ్చు కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాడు కోటీశ్వరుడు. అందుకని ఇంతమంది జనధరం, ఇంతమంది దైవజనులు పాదధూళి ఈ స్థలంలో పడిందంటది కేవలం ఆశీర్వాదం గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. గట్టిగా చప్పలు కొడదామా? కాబట్టి మనం విచారించవలసిన పని లేదు. మంచిది, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నాకు ఫోన్ చేశారు, మా ఇంటికి వచ్చాడు ఒకసారి. వాడి దగ్గర ఉన్న గొప్ప గుణం నాకు ఇష్టమైంది. నేను కూడా అంతే, ఎవరితోటైనా ఉట్టినే కలిసిపోతాడు. ఫస్ట్ టైం వచ్చాడు, నా భార్యకు పరిచయం చేశాను. ఆశీర్వాదం అని తమ్ముడు పాప, మంచి సింగర్ అన్నాను. భోజనం తినేసాడు. మేము అందరూ ఇక్కడ తింటున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోయి వదిలేకి ఏమైనా కూర ఉందా? అరే
ఈవేళ వచ్చాడు ఎంత సొంతంగా కొంతమందికి కొన్ని క్యాసెట్లు చేసేటప్పటికి, హలో బ్రదర్ బాగున్నారా, అయ్య బాబు ఇంత పడాయా, ఎరా ఎరా అనుకునే దాంట్లో ఉన్న ఆప్యాయత హలో బ్రదర్ అంటే ఉండదా, అంటే మెట్టెక్కేశాడు ఈయన. అందరం కలిసి ఉండాలండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెద్ద ప్రసంగిలు కాదు, దేవుని వరం అందరికీ సమానమే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను గర్వంగా చెప్పుకోవాలి, మా మరదలు గారు కూడా గర్వం, నా భర్త ప్రభుతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ముసలమ్మ ముచ్చట్లు అంటారు, వీళ్ళు పని పాట ఉండదు. పిల్ల ఎలా బతుకుతున్నారే, దీనికి ఎందుకంట, పోనీ వచ్చి అడిగిందో 10 రూపాయలు ఇస్తుందా, ఏదో సోది వినకండి అమ్మ, ఎలా బతుకుతావు, పిల్లల్ని ఎలా పెంచుతావు అంటే, మా దేవుడు ఉన్నాడు, ఆయన పెంచుతాడు, ఆయన పెంచుతాడు. అదే సువార్త అండి. అందరిలాగే మనం ఏడుతుంటే ఈ క్రైస్తవులు ఏడుతున్నారు కదా, మనం ఏడవచ్చు అనుకోవడం, మనం ఏడవకూడదు, నిరీక్షణతో వాళ్ళకి చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అన్నయ్య అంటాడు, ఒక్క క్షణం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు పౌలు గారు అంటే చాలా అభిమానం. నా అభిమాన హీరో ఆయన మాటలో నాకు చాలా ఆశీర్వాదం. కాబట్టి మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. చేతులు ఎత్తండి, నేను ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు అయ్య బాబు నిజమేనా? మళ్ళీ ఎత్తండి ఒకసారి. చివరి వరకు నమ్మకంగా ఉందురుగాక. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఉందుముగాక. ఆమేన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సవాలుతో కూడిన మాట అండి పౌలు గారు. చావైనా అది నాకెంతో మేలే. చావు మనకి మేలు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. అది కీడు కాదు, యేసు ప్రభుని ఎరిగిన వారికి మేలే మేలే మేలే. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడడానికి ఈ పాట పాడుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను అది నీ దయ వల్లేనయ్యా. ఆయన మనం స్తుతించవలసిన అన్ని వేళలో స్తుతించాలి. అది మరణమో ఆపదో యాక్సిడెంట్లో స్తుతియే మనకి గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. అందులో చరణమే ఇందాక మనం నేనేమైనా ప్రభు అని నిన్నే స్తుతించాను. చెల్లోళ్ళకి బిడ్డలకి నా మనవి చేస్తున్నాను. సొలొమోను అతను దావీదు రాజు చనిపోయే వయసు వచ్చినప్పుడు పిల్లల్ని పిలిచి ఏం మాట చెప్పాడండి, లోకులందరూ పోవాల్సి అంటే సిద్ధపడడం అంటే మనం చావు కొరకు సిద్ధపడాలి, మన పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. అలా సిద్ధపరిస్తే ఒక ఇంగ్లీష్ భక్తుడు బుక్లో రాశాడు, నువ్వు గనక నీ పిల్లల్ని సిద్ధపరచకుండా, మరణం అంటే ఏంటో చెప్పకుండా, పరలోకం అంటే ఏంటో చెప్పకుండా నీదేదో నీ సేవ చేసుకుంటూ తిరిగితే గనక నీ పిల్లలకు నువ్వు చాలా అన్యాయం చేసిన వాడు అవుతావు, దిక్కులేని వారుగా చేసేస్తావు. కాబట్టి అలా కాకుండా మన పిల్లల్ని సిద్ధపడదాం, మనం సిద్ధపరచుకుందాం. దేవుని నామలో మనం అందరం సిద్ధపరచుకుంటాం. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఉంటే నాకు, చెప్పండి ఒకసారి, నీ ఉంటే నాకు. మా మరదలు గారు పాప, ఆ యేసయ్య ఉంటే చాలు, నీ మాట చాలయ్యా. ఆయన మాటతో పోషించగలడు. నీ చూపు చాలయ్యా. ఈ కుటుంబానికి ఆయన చూపు చాలు. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. సప్పుడు కొట్టుకుంటూ పాడదాం. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. ఓ యేసయ్యా, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు స్వామి, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడదాం. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా,
వెంటే మేము ఉంటామేసయ్యా. చాలా మంది భర్త పోయినప్పుడు బ్రతుకైపోయిందంటారు. అవ్వదు. యేసు ప్రభు ఉంటే మన బ్రతుకు ఏమీ అవ్వదు. ఆయన ఉంటే చాలు. బ్రతుకున్నావా పగిలిన పరిస్థితులు ఎలాగున్నా, ఆప్తులందరూ విడిచిపెట్టేసిన, ఎవరో నిన్ను పట్టించుకోపోయినా యేసు ఉంటే చాలు. ఈ సభలో యేసును కోరుకో. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పరిస్థితులన్నీ మారుస్తాడు ఆయన. బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, ఏది ఏమైనా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరం చెప్తాము ఈ కుటుంబానికి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ వెంటేనే ఉంటామేసయ్యా. ఆశీర్వాదాలు కుటుంబం. యేసయ్య ఉంటే ఏ లోటు మీకు రాకుండా కాపాడగల దేవుడు మన దేవుడు. ఆశీర్వాదం నమ్ముకున్న మా తమ్ముడు నమ్ముకుని సేవ చేసిన ఆ దేవుడిని నమ్ముకుంటే మీకు కూడా అద్భుతమైన మేలు కలుగుతాయి. ఆయన నమ్ముకున్నాడు, స్వర్గలోకంలో ఉన్నాడు. మనం కూడా నమ్ముకుని దేవుని దగ్గర ఉండాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం కుటుంబస్తులకి నా వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ ధైర్యంగా ఉండండి, ప్రభు మీతో ఉండును గాక.